నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ పెళ్లి వీడియో అనమాట. తనది కూడా మా ఊరే. అయితే పెళ్లికి ముందు రోజు పెళ్లి కొడుకుని చేస్తున్నామని రమ్మంటే వెళ్ళాము. వెళ్ళి అప్పుడైతే విష్ చేసి వచ్చేసాము. మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా పెళ్లి కొడుకుని చేస్తున్న రమ్మంటే వెళ్ళాము. అయితే అదే రోజు మా ఊరికి దగ్గరలో చింతాలమ్మ తల్లి ఉంటారు. చింతాలమ్మ సిరే అని చేస్తారు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్దామని అనుకుంటున్నాము. ఆ రోజు తెలియట్లేదు అనమాట. ఈ సంవత్సరం అయితే కరెక్ట్ గా గుర్తు పెట్టుకొని ఆ రోజు అయితే వెళ్దాం అనుకున్నాము. కానీ అదే రోజు పెళ్లి కొడుకుది హల్దీ ఫంక్షన్ కూడా ఉంది. ఇంకా అమ్మవారి జాతరకి అయితే వెళ్ళాలి అనుకున్నాం కదా, వెళ్ళకుండా ఉండకూడదని చెప్పి ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము. అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. చాలా మంది జనం అయితే ఉన్నారు. ఇంకా అక్కడ చాలా నైట్ అయ్యే కొద్దీ ఇంకా చేస్తారంట. మేకని కట్టి ఇంకా ఏవేవో చేస్తారంట. నాకు తెలీదు, నేను ఇదే ఫస్ట్ టైం. జాతరలు అయితే తెలీదు, జాతరల కోసం. ఇంకా మేమైతే అంతవరకు ఉండలేదు, ఎందుకంటే తనది హల్దీ ఫంక్షన్ ఉంది కదా, ఆ టైం కల్లా వెళ్ళాలని ఇంకా దర్శనం ఒకటే చేసుకొని అయితే వెళ్ళిపోయాము. మేము దర్శనానికి వెళ్ళిన టైంలోనే కరెక్ట్ గా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు కూడా వచ్చారు. అందుకనే టైం కూడా చాలా టైం పట్టేసింది దర్శనానికి. ఇంకా మేము వెళ్లే టైం కి అయితే చిన్నగా చినుకులు కూడా స్టార్ట్ అయినాయి. ఆఖరికి హల్దీ ఫంక్షన్ కి లాస్ట్ లో వెళ్ళాము. లాస్ట్ లో వెళ్ళిన తర్వాత ఏవో 2 స్టెప్లు అయితే వేయించేశాడు యాంకర్. డాన్స్ వేసేసిన తర్వాత కొంచెం సేపటికైతే పెళ్లి కొడుకుకి స్నానం అయితే చేయించడం స్టార్ట్ చేశారు. స్నానం చేయించేటప్పుడే కొన్ని ఫొటోస్ కి పోజులు పెట్టే టైంలో చాలా టైం అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ కి స్నానం అయితే చేయించేశాక మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. మేము హల్దీ ఫంక్షన్ ఈవెంట్ కి అయితే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. బాగా ఎంజాయ్ చేసాము. ఆ కొంచెం టైంలోనే మంచి ఎండలు అయితే కాయాలి అబ్బాయి పెళ్లి అవ్వాల్సిన టైంలో. కానీ ఈ ఇయర్ అంతా మారిపోయింది కదా, ఎండలు కాసే టైంలో వర్షాలు వచ్చాయి కదా, ఫుల్ వర్షాలు పడ్డాయి. పెళ్లి April 13, 2025 జరిగింది. ఇంకా నెక్స్ట్ డే అంటే పెళ్లి రోజునైతే ఆఫ్టర్నూన్ నుండి హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ ఎలాగో పెళ్లి కొడుకుని చేస్తారు కదా, ఆ తర్వాత అయితే పెళ్లి కూతుర్ని తీసుకురావడం, కాలుగోలు, ప్రతానం, ఇలా ఈవెంట్స్ ఉంటాయి కదా కొన్ని, అవైతే జరిపారు. మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము. ఆఫ్టర్నూన్ ఏమో ఇలా అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి అబ్బాయిని పక్కన కూర్చోబెట్టి కాలుగోలు అయితే తీపించారు. తర్వాత అమ్మాయి అబ్బాయి మేనత్తలు ఉంటారు కదా, వాళ్ళేమో వాళ్ళకి రోకలతో పొట్టలో పొడిచి నలుగు అయితే రాశారు. కాలుగోలు తర్వాత ఇలా నలుగు పెట్టి ఒక 5 ముత్తైదువులు అయితే బిందులతో నీళ్లు తెచ్చారు. ఆ 5 బిందులతో నీళ్ళు అయితే అమ్మాయి అబ్బాయిని కూర్చోబెట్టి స్నానం చేయించారు. ఎప్పుడైనా పెళ్లికి వెళ్తే పెళ్లి దగ్గర కూర్చొని కొంచెం సేపు ఆ తర్వాత భోజనం చేసి ఇంక రిటర్న్ అయిపోతాము. అందుకే దాని లోపల జరిగేవన్నీ ఏం తెలియదు. ఈ పెళ్లిలో ఏంటంటే కొంచెం కొన్ని ఈవెంట్స్ కి అయితే మేము వెళ్ళాం కాబట్టి తెలిసింది. ఇలా కాలుగోళ్ళు, స్నానం చేయించడం, హల్దీ ఫంక్షన్ చేయడం, ఇలా కొన్ని తెలిసినాయి అనమాట. స్నానం చేయించడం అయిపోయిన తర్వాత అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాము. మళ్ళీ నైట్ కి పెళ్లి ఉంది కదా, పెళ్లికి రెడీ అవ్వాలి కదా, కొంతసేపు రెస్ట్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. మా చెల్లి హాఫ్ సారీ అయితే కట్టుకుంటా అంది. ఇంకా నేను క్రాప్ టాప్ వేసుకున్నాను. రెడీ అయ్యి ఇంక వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్లే లోపే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. కరెక్ట్ గా ముహూర్తం టైంకి చాలా పెద్ద వర్షం వచ్చింది. వర్షం వచ్చి ఆగిన తర్వాత మేమైతే వెళ్ళాము. బురదలో కష్టంగా ఎలాగోలాగా వెళ్ళాము. వెళ్ళి మండపం దగ్గర ఉండేసరికి పెద్ద గాలి అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా మండపం స్తంభాలు పడిపోతుంటే నేనే పట్టుకున్నాను పడిపోకుండా. ఇంకా పెళ్లి కొడుకు ఇంకా మండపంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ మండపాన్ని పట్టుకునే ఉన్నారు. అంత పెద్ద గాలి వర్షంలో పెళ్లినైతే నేను ఎప్పుడూ చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారా? కామెంట్ చేయండి. ఇంకా వర్షంలో తినలేక ఇంటికైతే తెచ్చేసుకుని తిన్నాము. వర్షం తగ్గినాక మళ్ళీ వెళ్ళాము. వర్షం ఆగిన టైంకి అయితే అందరూ పరారైపోయారు. ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. అక్కడ కొంచెం సేపు అయితే వాళ్ళ పెళ్లి గురించి నవ్వుకొని ఇంటికి వెళ్ళిపోయాము. బాయ్.